నా పేరు నల్లవేలి కురుమూర్తి, CI2 జిల్లా కార్యదర్శిని. తెలంగాణ గ్రామ పంచాయతీ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ యూనియన్ జిల్లా అధ్యక్షుడిని. మహబూబ్నగర్ జిల్లాలో 1650 మంది గ్రామ పంచాయతీ వర్కర్లు ఉన్నారు. 3 నెలల జీతాలు బకాయి ఉన్నాయి. MPW అని చెప్పేసి మల్టీపర్పస్ పేరుతో తెచ్చినటువంటి గ్రామ పంచాయతీ వర్కర్లను ఉదయం 6 గంటల తెల్లవారుజామున 5 గంటల నుంచి సాయంకాలం 5 గంటల వరకు 12 గంటల వరకు 12 గంటల పాటు పనిచేయాలని చెప్పేసి ఈరోజు ఒత్తిడి తీసుకొస్తూ ఉన్నారు. ఆ ఊర్లో నీళ్లు రాకపోయినా, లైట్లు వెలగకపోయినా, ఆ ఊర్లో కుక్క తెచ్చినా, పంది తెచ్చినా, ఏది తెచ్చినా వాళ్ళపైన ఒత్తిడి విపరీతంగా ఉంటే ఊరికి ఎమ్మెల్యే వచ్చినా, ఒక అధికారి వచ్చినా, ఎవరు వచ్చినా విపరీతమైనటువంటి ఒత్తిళ్ళు అనేవి ఉంటా ఉన్నాయి. రెండో వైపు ఈరోజు ఒకవైపు వేసవికాలం వస్తూ ఉంది, మంచినీటి సమస్య వస్తూ ఉంది. రెండో వైపు కరెంటు కూడా అప్పుడప్పుడు వెళ్తూ ఉంది. ఇట్లాంటి పరిస్థితుల్లో గ్రామ పంచాయతీ వర్కర్ల పైన గ్రామంలో ఉన్నటువంటి పెత్తందారులు కానీ, గ్రామంలో ఉన్నటువంటి అధికారులు కానీ తీవ్రమైన ఒత్తిడి తీసుకొస్తూ ఉన్నారు. రెండో వైపు వాళ్ళకు కనీసం డ్రెస్సులు లేవు, సంవత్సరం 2 జతల బట్టలు ఇవ్వాలి, సబ్బు నూనెలు ఇవ్వాలి, కనీసం వాళ్ళకు నెలకోసారి హెల్త్ చెకప్ చేయించాలి. ఇవాళ ఏవి లేవు కానీ పనులు మాత్రం విపరీతంగా వాళ్ళపైన ఒత్తిడి చేసి పనులు చేపిస్తూ ఉన్నారు. పనికి తగ్గ ఫలితం లేదు. 9500 ఇచ్చి దాదాపు ఒక 60-70 వేల పనులు చేస్తూ ఉన్న పరిస్థితి. ఒక గజిటెడ్ ఆఫీసర్ కానీ, లేకపోతే ఒక పర్మనెంట్ టీచర్ కానీ నెలకు లక్షల రూపాయలు జీతం తీసుకుంటా ఉన్నారు. మేము వాళ్ళకు వ్యతిరేకం కాదు, కానీ లక్షల రూపాయలు తీసుకుంటే అధికారులపైన ఒత్తిడి లేనటువంటి పరిస్థితి ఈరోజు గ్రామ పంచాయతీ వర్కర్లపైన తీవ్రమైన ఒత్తిడి ఉంటా ఉంది. ఉదాహరణకు మొన్న నవపేట మండలం గురుకుంట గ్రామంలో రంగమ్మ అని చెప్పేసి గ్రామ పంచాయతీ వర్కరు చెత్త అంటేయడానికి వస్తే చెత్త అంటుకొని చీర అంటుకొని ఆమె వారం రోజుల్లో చనిపోవడం జరిగింది. గవర్నమెంట్ హాస్పిటల్ చనిపోయింది. పైసా గవర్నమెంట్ నుంచి ఒక్క పైసా ప్రభుత్వం నుంచి కానీ ఎలాంటిది కూడా పైసా కూడా ఇవ్వనటువంటి పరిస్థితి ఉంది. రెండోది మహబూబాబాద్ మండల కేంద్రంలో వెంకటయ్య అని చెప్పి గ్రామ పంచాయతీ వర్కర్ ట్రాక్టర్ నుంచి కింద పడి నడువిరిగి కాలు ఆపరేషన్ జరిగింది. తొడ మీద ఆపరేషన్ 3 లక్షల రూపాయలు SVS హాస్పిటల్లో ఖర్చు అయినటువంటి పరిస్థితి ఉంది. వాళ్ళకి ఇప్పటి ఒక పైసా ఇవ్వలేదు. అంటే రోజు కూలి మాదిరిగా వ్యవసాయ కూలి అన్న రోజు పోతే మరుసటి రోజు ఇంటికాడ పడుకోవచ్చు. ఆ రకమైన పరిస్థితి కూడా లేదు. వారాంతపు సెలవులు లేవు, PF లేదు, ESI లేదు, ఎలాంటి గ్రాట్యుటీ లేదు. చచ్చినా బతికినా దిక్కు దివాణం లేనటువంటి పరిస్థితి ఈరోజు గ్రామ పంచాయతీ వర్కర్లు ఉంటా ఉన్నారు. కాబట్టి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం, ఈ ప్రభుత్వాన్ని ఇట్లాంటి ప్రమాదాలు జరిగితే 10 లక్షల రూపాయలు ఆ కుటుంబానికి ఇవ్వాలి. ఈరోజు రంగమ్మ కుటుంబానికి కానీ, వెంకటాయ కుటుంబాన్ని ఆదుకోవాల్సిన అవసరం ఈ ప్రభుత్వ అధికారుల పైన ఉంది. ఒక టీచర్ కానీ, లేకపోతే గవర్నమెంట్ ఏ ఎంప్లాయీ కానీ ఏదైనా ప్రమాదం జరిగితే కానీ, ఏదైనా ఇతర జరిగితే కానీ లక్షల రూపాయలు వాళ్ళకి గ్రాట్యుటీ వస్తుంది, పెన్షన్ వస్తుంది, భార్యకు ఇంకోరికి వాళ్ళ కుటుంబంలో ఉద్యోగం వస్తుంది. ఈరోజు ఈ యొక్క 9500 వచ్చే గ్రామ పంచాయతీ వర్కర్కు ఈరోజు గ్రామాల్లో రాజకీయ పార్టీలు వేధింపులు చేస్తూ ఉన్నాయి. ఎవరైనా దిగిపోతే వాళ్ళ కుటుంబం తీసుకోవాలి, కానీ వేరే మా పార్టీ వాళ్ళని తీసుకోవాలి, ఇంకో పార్టీ వాళ్ళని తీసుకోవాలని చెప్పేసి ఈరోజు వాళ్ళకి విపరీతమైన వేధింపులకు పాల్పడుతూ ఉన్న పరిస్థితి ఉంది. కాబట్టి ఎవరి అకౌంట్లో వాళ్ళ డబ్బులు వేయాలి, జీతాలు పెంచాలి, PF ESIతో పాటు గ్రాట్యుటీ పెన్షన్ సౌకర్యాలు కల్పించాలని ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఎందుకు డిమాండ్స్ అనేక రూపాయల ఆందోళన జరిగినాయి, చలో అసెంబ్లీ జరిగినాయి, చలో కలెక్టరేట్లు 100 సార్లు పాదయాత్రలు జరిగినాయి. అయినా ప్రభుత్వం ఇక్కడ కలెక్టర్ గారు కానీ, లేదు ఒక మంత్రి కానీ, లేదు ముఖ్యమంత్రి కానీ స్పందించలేదు. ఈ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్రతిపక్ష నాయకుడు TPCC ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు మా ప్రభుత్వం వస్తే 18,000 రూపాయలు వేతనం ఇస్తా ఉన్నాడు. ప్రభుత్వం వచ్చి 15 నెలలు అయింది, ఇప్పటికీ 18,000 కాదు కదా, ఒక్క పైసా పెంచలేదు. కేసీఆర్ పెంచినటువంటి ఆ 9,500 ఉన్నాయి తప్ప ఈ ప్రభుత్వం ఎందుకు పెంచలేదని చెప్పి అడుగుతాను. వాళ్ళ యొక్క మేనిఫెస్టోలో, కాంగ్రెస్ మేనిఫెస్టోలో పెట్టారని జరిగింది. మేము ప్రభుత్వం వస్తే 18,000 వేతనం ఇస్తామని చెప్పింది, కానీ ఇప్పటివరకు పెంచలేదు. రాష్ట్ర ప్రభుత్వాలు ఆందోళన చేయడానికి వీల్లేదు, మీరు హర్తాలు చేయడానికి వీల్లేదు. అట్లాగే 8 గంటల పని 12 గంటలకు పెంచడం, చివరికి కార్మికుడు కట్టు బానిసగా ఉండే రకంగా ఈరోజు లేబర్ కోడ్ తీసుకురావడం జరిగింది. దీన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం. రేపు వచ్చే మే మొదటి వారంలో జాతీయ సార్వత్రిక సమ్మె జరగబోతూ ఉంది. దీనికి వ్యతిరేకంగానే సమ్మె జరగబోతూ ఉంది. దీంట్లో అన్ని రకాల కార్మికులు కూడా పాల్గొనాల్సిన అవసరం ఉంది. ప్రధానంగా PF పైన దాడి జరుగుతూ ఉంది. PFను షేర్ మార్కెట్లో పెడతా ఉన్నారు. రెండవ గ్రాట్యుటీ ఎత్తేస్తామంటున్నారు. పెన్షన్ సౌకర్యం లేదని ఈరోజు CPS అంటే కాంట్రిబ్యూషన్ పెన్షన్ స్కీమ్ అని తీసుకొస్తా ఉన్నారు. అంటే ఈ రకంగా కార్మికుడికి హక్కుగా ఉన్నటువంటి పెన్షన్ కూడా ఎత్తేసే రకంగా, PFను కాజేసే రకంగా చేస్తాం. రెండో వైపు బిల్డింగ్ రంగంలో ఉన్నటువంటి లక్షలాది కార్మికులు వాళ్ళ శ్రమ ఫలితంగా 101 రూపాయి వెల్ఫేర్ బోర్డులు జమ అయితే, అట్లాంటి వెల్ఫేర్ బోర్డుని ఈరోజు ప్రైవేటీకరణ చేయడానికి, వెల్ఫేర్ బోర్డును క్రమంగా స్వచ్ఛత సంస్థలకు అప్పడానికి ఈ రకమైనటువంటి కుయుక్తులు కూడా చేస్తూ ఉంది.
ఇటుక బట్టీల్లో తర్వాత పారిశ్రామిక వాడల్లో కార్మికులు మగ్గుతున్నారు కదా, ఎటువంటి సౌకర్యాలు లేదు. ఆ విషయంపై మీరు యొక్క కార్మిక సంఘ నేతగా మీరు ఏమంటారు? ఒకటి, ఈరోజు ఇటుక బట్టీలు ఎండాకాలం వేసవికాలం వస్తే కోట్ల వ్యాపారం జరుగుతూ ఉంది. దానిపైన లేబర్ ఆఫీసర్లు, చైల్డ్ డిపార్ట్మెంటు, మూడో వైపు రెవెన్యూ యంత్రాంగం మొత్తం పోయి ఒక ఇటుక బట్టి నిర్వహణ చేయాలంటే రెవెన్యూ వాళ్ళు పర్మిషన్ ఇవ్వాలి, పిఎఫ్ డిపార్ట్మెంట్ పర్మిషన్ ఇవ్వాలి, లేబర్ ఆఫీసర్ పర్మిషన్ లేదు. ఇవన్నీ పర్మిషన్ ఏ ఒక్క ఈ జిల్లాలో ఉన్నటువంటి ఏ ఒక్క ఇటుక బట్టికి కూడా అసలు పర్మిషన్ లేవు. సిమెంట్ ఇటుకలు తయారు చేయడానికి పర్మిషన్ లేవు. ఈరోజు వెట్టి చాకరీ మొత్తం యూపీ, బీహార్, వలస కార్మికులను తీసుకొచ్చి వాళ్ళను వెనకటికైతే బ్రిటిష్ కాలంలో ఏ రకంగా అయితే ఒక చిన్న గదిలో వేసి బంధించి ఎక్కడికైనా వెట్టి చేయించుకుంటూ ఆ పద్ధతిలో చిన్న తడకలు లేకపోతే సిమెంట్ రేకులు వేపించి ఈరోజు వాళ్ళతో వెట్టి చేయించుకుంటా ఉంది. 8 గంటలు కాదు, 12-14 గంటలు, ఉదయం 5 గంటలకు ఎక్కితే సాయంకాలం 6-7 గంటలకు దిగేటువంటి పరిస్థితి వచ్చింది. కాబట్టి దీనిపైన ప్రభుత్వాలు సీరియస్గా చర్య తీసుకోవాలి. లేబర్ డిపార్ట్మెంటు, రెవెన్యూ డిపార్ట్మెంటు, అట్లాగే చైల్డ్ డిపార్ట్మెంట్ ఇవన్నీ తీసుకొని అక్కడ సకల సౌకర్యాలు కల్పించాలి. 18 మంది పనిచేస్తే అక్కడ వాళ్ళ పిల్లలకు చిన్న క్రెచ్ ఏర్పాటు చేయాలి, వాళ్ళ పిల్లలకు వైద్య సౌకర్యాలు చూపించాలి. ఇవల్ల ఏవి లేకుండా ఈరోజు ఇటుక బట్టీల్లో కోట్ల రూపాయలు సంపాదించినటువంటి వాళ్ళు ఉన్నారు. వాళ్ళందరిపైన పెనాల్టీ వేయాలి, గవర్నమెంట్ పెనాల్టీ వేసి వాళ్ళ పిల్లలకు ఖర్చు పెట్టాలి, వాళ్ళకు 8 గంటలే పని చేయించాలి. ఈరోజు ఇంకో రకమైన వచ్చింది గుత్త, అంటే ఇది 1000 ఇటుకలు చేస్తే ఇంత అని చెప్పేసి వేయడం వల్ల వాళ్ళు ఇక ఎండనక వాననక సలనక అట్లా చేసుకుంటా ఉన్న పరిస్థితి వచ్చింది. కాబట్టి ఇదంతా మొత్తం ఏంటంటే ఉపాధి లేక ఈరోజు మొత్తం ఉత్తరాది రాష్ట్రాల నుంచి కొన్ని మహబూబ్నగర్ జిల్లాకు లక్షల మంది వచ్చి హోటళ్లతో మొదలు పెట్టుకుంటే, ఇండ్ల పనితో మొదలు పెట్టుకుంటే, పరిశ్రమలతో మొదలు పెట్టుకుంటే వెట్టి చాకరీ చేయించుకుంటాం పరిస్థితి వచ్చింది. కాబట్టి దానికి వ్యతిరేకంగా సిఐటిగా మేము అన్ని ప్రాంతాల్లో సర్వే చేసాం. ఇప్పటికే ఆ సర్వే రిపోర్టు డీసీఎల్కు, కలెక్టర్కి ఇచ్చాం. దానిపైన ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలని మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. కార్మికుల చట్టాలను హరిస్తే సిఐటి ఆధ్వర్యంలో ఎటువంటి ఉద్యమాలు చేస్తారు? ఖచ్చితంగా ఇప్పుడు కేంద్ర బీజేపీ ప్రభుత్వం కార్మికులకు ఎలాంటి హక్కే ఉండొద్దు, కార్పొరేట్లకు దేశ సంపదను కట్టబెట్టే రకంగా మొన్న బడ్జెట్లో 7 లక్షల కోట్ల రూపాయలేమో కేంద్ర ప్రభుత్వం వాళ్ళకు రాయితీలు ఇచ్చింది. ఒక్క పైసా కూడా కార్మిక వర్గానికి పిఎఫ్ కానీ, కనీస వేతనాల కొరకు కానీ, వెల్ఫేర్ బోర్డుకు కానీ ఎలాంటి బడ్జెట్ విధించలేదు. వాటికి వ్యతిరేకంగా కార్మిక చట్టాలను తిరిగి రాసిన దానికి, లేబర్ కోడ్స్ తెచ్చేదానికి వ్యతిరేకంగా మేము సమ్మెకు సిద్ధమవుతున్నాం. ఇప్పటి నుంచే కరపత్రాల రూపాయల, బుక్లెట్స్ రూపేణ, సోషల్ మీడియా రూపేణ విస్తృతంగా మేము ఇట్లాంటి కార్యక్రమాలు చేపడతాం. కార్మిక వర్గాన్ని చైతన్యం చేసి మరో పోరాటానికి, మరో స్వాతంత్ర ఉద్యమానికి ఏ రకంగా పోరాటం జరిగిందో ఆ పద్ధతుల్లో ఈ యొక్క కార్మిక వర్గ పోరాటానికి మేము సంసిద్ధం చేస్తూ ఉన్నాం. సార్ మాది పర్దిపురం సార్, చిన్న చింతకుంట మండలం, దేవరకద్ర నియోజకవర్గం సార్. మాకు ఎమ్మెల్యే వచ్చి జి మధుసూదన్ రెడ్డి గారు సార్. అయితే మాకు సమస్య ఏంటంటే పెద్దగా ఈ వడ్ల సన్న రకం వడ్లు గవర్నమెంట్కి ఏమంటే వేసినాం సార్. మేము బోనస్ పైసల కోసమని 2820 రూపాయలు బోనస్ పైసలు కలుపుకొని వస్తాయని వేసినాం సార్. అయితే ఇప్పటి వరకు మాకు బోనస్ పైసలు ఇడిచిపెట్టి మిగతా పైసలు అయితే పడ్డాయి సార్. 500 బోనస్ పైసలు పడలేవు సార్. మాకు బోనస్ పైసలు మేము 2-3 రైతుల కోసం మేము ఇంత పెద్దగా మాట్లాడతలేం సార్. మాకు జిల్లా మొత్తంగా ఎంతోమంది రైతుల సమస్య సార్ ఇది. ఎంతోమందికి బోనస్ పైసలు పడలేవు సార్. అందుకే మేము ఈ కలెక్టర్ ఆఫీస్కి ప్రతిసారి తిరుగుతూనే ఉన్నాం సార్. తిరిగి మా సమస్యలను చెప్పుకున్నా కానీ మా సమస్యలను పట్టించుకునే నాదుడే లేదు సార్. అందుకే పైన మన సీఎం రేవంత్ రెడ్డి గారితో కోరుకోవడం ఏంటంటే మాకు బోనస్ పైసలు తొందరగా పడేటట్లా చేయండి సార్. ఎందుకంటే యాసంగి పంట కోయడానికి రెడీగా వచ్చేసింది సార్. ఇప్పుడు యాసంగి పంట కోసే వరకు మాకు బోనస్ పైసలు లేకపోతే ఇంకా మీరు కొన్నదేంది, మేము అమ్మి ఏం లాభం సార్. ఇంకా బోనస్ పైసలు ఆపుకుంటే ఇంకా బోనస్ పైసలు పడతాయని రైతులమందరం ఆతురతతోన మేము బోనస్ పైసల ముఖం చూసి మీకు ప్రైవేట్గా అమ్ముకోకుండా గవర్నమెంట్కి అమ్మడం జరిగింది సార్. అందుకే మాకు మండల స్థాయిలో ఉన్నటువంటి వ్యవసాయాధికారులకు విన్నవించారు. మండల స్థాయి ఉన్న వ్యవసాయాధికారికి అడిగితే వాళ్ళేమో మాకు సంబంధం లేదు, ఎలాంటి సంబంధం లేదు. అక్కడ సొసైటీలో అడిగితే సొసైటీ వాళ్ళు ఏమంటారు, మేము అప్లై చేసేసినాము, అక్కడ మేము కొట్టేసినాము, మీ పైసలు మీ అకౌంట్లో పడతాయి అని చెప్తారు. అకౌంట్లో ప్రతిసారి చెక్ చేస్తూనే ఉంటాం కానీ అకౌంట్లో పైసలు పడవు. ఇప్పుడు వరకు చెక్ చేస్తూనే ఉంటాం, చెక్ చేసుకోండి ప్రతిసారి అదే మాట ఉంది కానీ ఎందుకు పడతలేని వాళ్ళు మాకు ఎలాంటి సమాచారం ఇస్తలేరు సార్. ఇక్కడ వస్తే ఇక్కడ నారా సార్ అని ఉంటాడంట. నారా సార్ మాకు స్పందించడం లేదు, సక్రమంగా స్పందించడం లేదు. మాకు డబ్బులు ఇప్పటి వరకు పడతలేవు సార్. 3.5 నెలల వడ్లేసి ఇప్పటి వరకు మాకు బోనస్
పైసలు పడలేదు. ఎట్టి పరిస్థితుల్లో మాకు మా బోనస్ పైసలు, మా రైతులందరూ బోనస్ పైసలు మాకు జమ అయ్యేటట్లా చూడండి సార్. మీకు మేము కోరుకుంటున్నాం సార్. సీఎం రేవంత్ రెడ్డి గారితో మేము కోరుకున్నాం ఒకటే, చేతులు జోడించి కోరుకుంటున్నాం సార్. మా బోనస్ పైసలు మాకు పడే విధంగా సహకరించండి సార్. మీకు మా ధన్యవాదాలు తెలుపుతున్నాం సార్. ఎట్టి పరిస్థితుల్లో బోనస్ పైసలు పడేటట్టు చేయండి సార్. సార్ నా పేరు సాయిబన్న గౌడ్ సార్. మాది కోయిల్కొండ మండలం మహబూబ్నగర్ డిస్టిక్ సార్. మా నియోజకవర్గం వచ్చి నారాయణపేట సార్. మా మేడం పేరు పర్ణికా రెడ్డి సార్. మేము రైతులం సార్. మాకు బోనస్ రావడం లేదు సార్. 3 నెలలకి వెళ్ళి మేము కలెక్టర్ ఆఫీస్ చుట్టూ తిరుగుతున్నాం సార్. ఏ ఆఫీసర్ని అడిగినా వస్తే మాతోనే ఎలాంటిది ప్రాబ్లం లేవు, మేము కొట్టేసినాము, మాతోనే బడ్జెట్ లేదు అనడమే జరిగిపోతుంది సార్. ఇప్పుడు కలెక్టర్ మేడం దగ్గరికి వచ్చాం సార్. ఇక్కడ మాకు సార్ వాళ్ళు కలిసారు, క్యూ ఛానల్ వాళ్ళు తీన్మర్ మల్లన్న సార్ ఛానల్ కలిసింది సార్. మా సమస్య సార్ వాళ్ళకన్నా చెప్తే కొంచెం సాల్వ్ అవుట్ అవుతుందేమని సార్ వాళ్ళని సంప్రదించాం సార్. సార్ తప్పకుండా మీకు సాయం చేస్తా అని మా ముందుకు వచ్చాడు సార్. మా ప్రాబ్లం కొంచెం రేవంత్ రెడ్డి సార్, మా సీఎం సార్ ఎక్కడున్నా మా ప్రాబ్లం జర చూసి మా రైతులని కొంచెం ఆదుకోండి సార్. మాకు వడ్ల బిల్లు అన్నీ పడ్డాయి సార్, కానీ బోనస్ మాత్రం పడడం లేదు సార్ మాది. దీని కొరకు ఇది 3వ రావడం సార్. ఏ ఆఫీసర్ని అడిగినా మాకు ఎలాంటి సమస్య మాతోనే లేదు, పైకెళ్ళి రావాలి అనడమే జరుగుతుంది సార్. మేము రైతులం ఎన్నిసార్లు తిరుగుతాం సార్. ఈ ఎండాకాలం దినము మా ఇంటి దగ్గర బర్రెలు చెట్లు అవి ఉన్నాయి సార్. అన్నీ ఇడిచిపెట్టుకొని ఆఫీస్లో చుట్టుముట్టు తిరగవలసి వస్తున్నారు సార్. మేము కొంచెం ఎక్కడున్నాం మమ్మల్ని చూడండి సార్. ఈ రైతులను మా రేవంత్ రెడ్డి సర్కార్ ఎక్కడున్న కాంగ్రెస్ పార్టీ సర్కార్ రైతులకు సాయం చేసి మేలు చేయండి అని కోరుకుంటున్నాం సార్.